హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మీకు అందరికి తెలిసిందే గైస్, రీసెంట్ గా మేమైతే బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్న ఈ వాటర్ లో దగ్గర ఒక 6 నెలల క్రితం ట్రెజరీ హంట్ అయితే చేసినాం. అది కూడా మాన్స్టర్ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేసి. సో ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాం. ఎందుకు అంటే వాటర్ వచ్చేసి మళ్ళీ రావడం స్టార్ట్ అయిపోయింది. దగ్గర 1 మంత్ నుంచి కంటిన్యూస్ గా ఫ్లో అయితేనే ఉన్నాయి. సో పోయిన 2 పార్ట్స్ లో కనుక మీరు చూసినట్లయితే మనకు రకరకాల ఐటమ్స్ అయితే దొరికినాయి. ఈ పార్ట్ 3లో మనకి ఏ ఐటమ్స్ దొరుకుతాయి, అసలు దొరుకుతాయా లేదా అనేది ఈ వీడియోలో మనమైతే టెస్ట్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వాటర్ లోపలికి అయితే వచ్చినాము. ఈసారి ట్రెజరీ అంటే ఎట్లా కాబోతుంది అంటే మనం పార్ట్ 1 పార్ట్ 2లో డే టైంలో వేసినాం కదా, ఈసారి డిఫరెంట్గా నైట్ టైంలో అయితే కాబోతుంది. చీకటి టైంకి వచ్చినాం, చీకటి అయితే త్వరలోనే చూద్దాము. దొరుకుతాయంటరా? ఇద్దరు కొత్తలే ట్రెజర్ అంటే ఇద్దరు లేరు. పోయినసారి దొరుకుతాయి 2-3 సార్లు వేసినాము. వేస్తే ఇగో మన ఐలాండ్ది గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి అయితే దొరికింది. వీడు అదే అనుకుంటుండే అప్పటి నుంచి వెళ్ళి. కాకపోతే ఏంటిది అంటే ఇలా పెరిగేదే నేచురల్గా ఇదే వస్తుంది మనకు. ఇక మొత్తం గ్రీన్ కలర్ గడ్డి దొరుకుతుంది. సో ఇప్పుడు మళ్ళీ వేద్దాం 2-3 సార్లు, చూద్దాం మనకు దొరుకుతుంది. గబ్బు వాసన వస్తుంది. బయట దొరుకుడేమో కానీ వీటికి టక్క అతుక్కుంటున్నాయి. తుప్పు పట్టిన వాటికి బాగా ఇవి అదవుతుంది. ఏదైనా మనకు వాటర్లు ఉంది అంటే ఖచ్చితంగా తుప్పు పట్టే ఉంటుంది, ఖచ్చితంగా దొరుకుతాయి. రాముగా దొరికిందంట వారేదన్న ఒకటి. మనిషి పుర్రె రావాలి, ఆయన లూజే ఉంది, దొరకదు. నువ్వు ముంగటి కొంగకు, నువ్వు నాకంటే ఎక్కువ బరువును మొత్తం పడవాడు వాడేటట్టున్నది. ఇంకా సార్ నువ్వు అక్కడ తెప్పలా కూసో. ఓకే, బ్యాలెన్సింగ్. ఎన్నిసార్లు వేసినా కానీ ఇక ఈ బురదనే వస్తుంది తప్పితే మనకు ఏం ఐటమ్స్ అయితే ఇప్పటివరకు స్పాట్ కాలేదు. ఫ్రెష్గా నీళ్ళు వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి రావచ్చు. ఎందుకంటే మనం పార్ట్ 1 పార్ట్ 2 2 సార్లు ట్రై చేసినప్పుడు రకరకాల ఐటమ్స్ దొరికినాయి. సో ఈసారి చూద్దాం. ఇంకేనా వాసన వస్తుందా? కమ్మ వస్తుంది బా. ఏంటిది? అంత కొంగ మొత్తం గబ్బు వాసన వస్తుంది. ఆ చెట్ల మీద మొత్తం గుడారాలు వేసినాయి. కుంభమేళవేనా అయిపో పైసా చిక్కలనే దొరుకు. దూరం ఇది మంచి చిక్కలు. అవి పోయినసారి మనకు ఇక్కడ కంటే ఎక్కువ ఐటమ్స్ ఏడ దొరికినాయి అంటే ఇక మత్తర్ సైడ్ దొరికినాయి. అక్కడది ఎక్కువ చూద్దాం, అక్కడికి ఎక్కువ దొరుకుతుండొచ్చు మేబీ. పారా అనే బాగా దొరికినాయి పోయినసారి. కొత్తగా ఎందుకు వేసుకుంటూ పోదాం. వేసుకున్నావా? చాలా పోయినసారి ఏదో 2-3 దొరికినాయి. ఎక్కువ ఏడ దొరికినాయి అంటే మొత్తం సైడ్ దొరికినాయి బాగా. లోపల నుంచి చూస్తా. వచ్చింది సెట్ అనుకుంటానే ఉన్నాం కదా. మొత్తం తుప్పు ఉందిరా, అంతా తెగగల గజ్జి భలే అనుకుంటూనే ఉన్నాం అప్పని చెల్లి. ఇంకా ఏ ఐటమ్ దొరకలే అని చెప్పేసి
ఫస్ట్ ఐటమ్ మీరు చూడవచ్చు. ఇది ఏందో రంపం లెక్కున్నది మొత్తం. ఇవి నీళ్ళలో నానే వరకల్లా అంత తుప్పు పట్టినట్టున్నది మీరు చూడవచ్చు. ఇది ఏంటిదిరా? ఏదైతే మనకైతే సెట్ దీన్ని రంపం తయారు చేద్దాం. కట్టెలు కోసుకొని అయితే మనకి మంచిగా సరిపిచ్చి ఒక పిడి వేసినాం అనుకో సెట్. ఇది ఏంటిది? ఇన్నిసార్లు వేసినా దొరకలే, ఇప్పుడు దొరికింది బా రంపం. కోసుకోవచ్చు మంచిగా. సెట్ తయారు మొత్తం పిడి పెట్టి కొషగా వేసి కొయ్యొచ్చు. దీని తర్వాత ఏదైనా రిస్టోర్ చేసి ప్లాన్ చేద్దాం. సో మనకు దొరికిన ఫస్ట్ ఐటమ్ ఏంటిది అంటే రంపం లెక్కుంది. ఇది రంపమే రంపమే అనుకోరు బాలు. ఇవన్నీ మనకి ఏవైతే దొరుకుతున్నాయో అవన్నీ పట్టుకునే బాధ్యత నీది. ఓకే సరే బా. దానికి అతుకుంటే దీనికి కాదు, అవి కావాలి మనకు, లోపల కావాలి. ఇవి కాదు, కావాల్సింది అదే. ఇవి కాదు, దానికి అతుకుంటుంది. ఏం చేయాలి? వచ్చిందిరా కొంగపి వాసన వస్తుంది అప్పటి నుంచి. ఇదంతా అదే అసలు గిల్లెట్లో మొలుతుంది ఇదంతా గజ్జి. అది వాటర్ లోపల మొలిచే చెట్టు ఉంటది. చేపలు దాంట్లో తిరిగే పురుగులను ఎంజాయ్ చేస్తాయి. గబ్బు వాసన వస్తుంది అంతా. అంతా ఇటెటో ఉంది. అది గబ్బి కాదు, ఆ సైజులో ఏమైనా ఉంటుంది. అప్పుడు చూస్తా అంటే చేప పడాలి. ఐస్కందంకి చేప పడితే భలే ఉంటది. అడుగు బాగా ఏదో ఒకటి అడుగు. బాగా మర్యాద ఏం తీస్తలేదు, అన్నిసార్లు వేసిండు, ఒకటి తీసిండు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక్కటి కూడా పడతలేదు. అటు పోదాం, మత్తడి దిక్కు పోదాం పరి. పెద్దది వచ్చింది. మీరు చూడొచ్చు, మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇల్లు నిండినట్లుగా మొత్తం. బందరు సత్తుందిరా, దీనికి ముచ్చట్లేదు. పోతలేదురా ఇది. కెమెరా దిక్కువా అన్న చూపిద్దాం. ఫస్ట్ పెద్ద ట్రెజరీ అంటే దొరికింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ట్రెజరీ అంటే దొరుకుతా అని. అజ్జి చూడు ఉరికొచ్చి చూస్తుంది దాన్ని. బాగా ఎన్ని రోజుల నుంచి అది మాగుతుందో ఏమో నీళ్ళలా మొత్తం తుప్పు పట్టుకునే వరకల్లా కరెక్ట్ అందుకుంటుంది. కోసింది షేల్ మొత్తం మ్యాగ్నెట్ మధ్యలో, దాని మధ్య ఇరికే వరకల్లా కట్టే వాటర్ వచ్చింది. దాని దూరం బెటర్. ఇక బరువుంది బాగా తీసుకో. మొత్తం వాటర్ అయిందలా లైట్ లీకేజ్ అవుతుంది. అక్కడ పెట్టేసే ఇక అది ఎప్పటి నుంచి లేదా నానుతుందో. అది సెట్ సెట్ గ్యాస్ సిలిండర్ దొరుకుడేంద్ర గిల్లా. ఇదైతే మనకు అమ్ముకొని మంచి పైసలు వస్తాయి. సెట్ అది ఏ మహాన్ భావుడు వేసాడు ఏమో. ఏడేసిర్రు అదే వాటర్ కొట్టుకుంటా ఈ నాకు వచ్చింది. అది అది రీసెంట్ గా వచ్చినట్టుంది. మీద అంతా జంగేం బల్లే మీద ఎక్కువ పట్టిన ఎందుకు పట్టి దానికి ఇది ప్లాస్టిక్, ఇది పిత్తల బ్రాస్, ఇది దీనికి పడది. జాగ్రత్త. ఇప్పుడు మనకు రెండు దొరికినాయి మంచిగా. అసలు సిలిండర్ వాటర్లో మునిగొద్దు కదా. అసలు వాటర్లో ఎట్లా మునిగింది? అది ఎక్కడన్నా హోల్ ఉందా? ఇగో ఏడుంది బా. ఒక్క దానివల్ల వాటర్ లోపల ఏమైనా అందుకనే మునిగిపోయింది. వాళ్ళు ఆ హోల్ పడనే వారేసారు కావచ్చు. గిల్లో లేవేరు. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గాయస్. ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. గిస్తుంటే ఒక ఐటమ్ దొరుకుతుంది అని చెప్పేసి వాటర్లో ఏమి కూడా అయితే గమ్మత్ అనిపిస్తుంది. గ్యాస్ ఉందా చూడు. ఏం రావట్లేదు. గ్యాస్ ఉంటుంది బొమ్మర్ ఎడ్డు ఎక్కున్నాడుగా. ఏం వద్దులే అట. అలాగే దానికి పొక్కనే లేదండి.
బురద భలే పడ్డది. జియా అవి ఏంటి బంగారం ఇట్లా అతుకుండా దీనికి పాతకాలం ఉంటాయి ఇక. ఐస్ కందానికి బంగారం అతుక్కుంటుందా బంగారం బిళ్ళలు అవి ఇవన్నీ అక్క అతుకుంటాయి ఇక. నేను చెప్తాను అమ్ముతావా? అవి అతుకుంటూ రావాలి భలే ఉంటది. విజ్జిగా డైలాగ్ నేను చెప్తాను అమ్ముతావా? ఉన్నత ఆడుండరు ఇద్దరు ఇద్దరు అట్నే సేమ్ టు సేమ్ ఏది ఉన్నా సరే సీరియస్గా తీసుకుంటారు. తెగుతా చెయ్యి మా అమ్మ వచ్చి నన్ను వేసుకోపోతాడు. ఇద్దరు జింగిడి కాదు నాకు ఇటొకరు మంచిగా ఉన్నారు. ఏంది ఇడిదిక్కు ఒరి జరిగినప్పుడు ఇటకని నీళ్ళు వస్తున్నాయి, ఇడిదిక్కు జరిగినప్పుడు ఇటకని నీళ్ళు వస్తున్నాయి. మొత్తం కింద అంతా దాని లోపడి పోయినాయి నీళ్ళు. వేడు ఒక పెట్టె దొరకాలి. పెట్టె నిండా బంగారం అన్న పైసలన్నీ ఉండాలి. ఆశకు అద్దు ఉండాలి, సిగ్గుండాలి. తామ దొరికితే తీసుకోగా, షేర్ అడగవుగా ఆయనత ఏడుతావు వచ్చిపోయి మీ అమ్మ చెప్తావు, అమ్మో పెట్టు దొరికిందే ఇస్తలేడు సాయంతో. డప్పు కొడతాడు ఇక. ఫస్ట్ పోయి చక్క సిద్ధిపేట కొరకు డప్పు కొనుకొచ్చుకుంటాడు ఇక, కొడతాడు ఇక సాటింపు ఎత్తాడు. పెట్టే దొరికింది నాకు ఇస్తలేరు అని. గడదికి ఒకసారి లొకేషన్ చూడరు, పిట్టాలు వస్తున్నాయి. పడాట ఏమో ఇదంతా ఎందుకు ఆల్రెడీ ఎండిపోద్ది కదా, తర్వాత తీసుకోవచ్చు. ఈ వాటర్ లేకొచ్చి ఇది వేసుకొని తడిచిపోతున్నాం మొత్తం. అదే ఎక్స్పెరిమెంట్. ఎటో తీసుకొస్తా అయినా కానీ ఇది 2 నెలల తర్వాత ఎండిపోయే ఛాన్స్ ఇస్తలేరు. ఇది ఎండిపోయే మూమెంట్లో వాటర్ ఇడుతుర్రు. ఒకవేళ ఎండిపోయేదాకా ఆగినా కానీ బురదలనే పోతాయి, నీకు ఎడగానే పడతాయి అవి. ఏదో తీసుకొస్తా అన్నాడు, మంచిగా ఎక్స్పెరిమెంట్ అది ఇది అన్నాడు. ఈడేమో వాటర్లో పెట్టిండు, ఏమో ఎక్స్పెక్టేషన్ వచ్చిండు. ఈత రాదు విజయానికి, ఈత వస్తుంది కానీ ఈయనకి ఈత రాదు. కింద మొత్తం నానిపోయింది. రామ్ గల జాకెట్ మంచిగా ఒకటి ఏరుకుంటుంటే బోటు జర్రీగా ఇట్లా అయినా కదా మనం లేమా ఏమన్నా అయితే దుంకుదా ఎందుకు ముంచడానికా? ముంచుడే మరి మరి లేకపోతే ఏదేటన్నా జరిగితే ముంచి మనతో రాలేదంటే అయిపోయా. నువ్వు మాత్రం వచ్చావు వాళ్ళకేరక నేను చెప్తా వీడియో డిలీట్ చేస్తే అయిపోయా. ఒకసారి లోవానా వచ్చింది. అదే ఏంటిదిరా సలాక. అరే సలాకలకు గిట్లా సలాక కాదు అంటే సలాకనే, కాకపోతే మనము స్లాబ్ పోసినప్పుడు నేను ఎత్తాం చూడు, అవిటికి ఒక్క దగ్గర లాకేసి ఉంటుంది చూడు, గదే అనుకుంటా నాకు తెలిసి. డ్యామ్ కాడ ఇది బ్రిడ్జ్ గిన పోసినప్పుడు గిన వాడరేమో వాటర్. అబ్బో సో మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు దొరికిన థర్డ్ ఐటమ్ ఏంటిది అంటే సలాక. సలాక ముక్క మొత్తం తుప్పు పట్టింది. ఇది తెగగల అంత సెప్టిక్ అవుతుంది. ఫస్ట్దేమో కొంచెం చిన్నది తీసినాము, సెకండ్ది కొంచెం మళ్ళీ పెద్దది తీసినావు. ఈసారి ఇంకా పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తే మునిగితెత్తున్నా నేను, ఏది పడేదంటే అది పడుతుంది. చెప్పాలంటే వాటర్ ఎంత ప్రెషర్ తోడుతున్నాయో అర్థం చేసుకోవాలి. దీంతో
కొంచెం ఐరన్ అవి ఇవి రివెంజ్ ఛాలెంజ్ అన్ననే కొట్టుకపోయా మొత్తం ఇది ఒక లెక్కన ఫోర్స్కు చూస్తే మీరు ఏవాగా అంటే దీంట్లోకి వచ్చేది మేము రీసెంట్గా హైడ్రోఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేసినాం చూడండి తిరుగుతూ ఉంటుంది మోటార్ ఎంత ఫాస్ట్గా పోతాయి ఆ నీళ్ళే దీంట్లోకి వస్తే దీంట్లోకైనా మా చెరలాగా పోతాయి అన్నట్టు ఇదే వాగు మొత్తం ఇద్దరు ఏం చేస్తలేరు ఏమైనా తినేది దొరుకుతుందేమో అని మనోడు చూస్తుండు వాడేమో నరికేది నరుకుతాను వెనుక కూర్చొని కొంగపి వాసన రాంగా దిక్కు గిడిదిక్కు మీదికే వస్తుంది ఆ లావట్ని తీసి దొరికింది కాకపోతే ఏం లేదు అట్లా వేసినప్పుడు ఏమైనా షాప్ మీకు అని అయిపో చచ్చిపోయి ఇక్కడేమో తేలుతుంది అదే నా కాదు ఆకులు కావచ్చు ఆకులు ఏ రస్తా చేయి గుంసం వేసి వేసి చిన్న బరువులేదు పడతాయా నా నెత్తి కొట్టావు నా నెత్తి కొట్టావు చూసుకున్న గడదిక్కే మీ తమ్మునిగా కోతి కోతి వేయకు ఏయ్ అబ్బా బాగా దూరం అయిందిరా వాళ్ళు వేసుడు గుంజుడు అయితే నీదే కదా ఇక లాంగ్ ఉన్నా పోయి నేను ఇంత దాంట్లో పడినానంటే అంతే ఇక నువ్వు అలా వాడే వేసుకోపోడే ఇక మేము సపరేట్గా పోతాం ఇక బురదనే తీ బురద మొత్తం నాసేస్తాను రా అడిగెళ్ళి ఎత్తుండు మరి ఎన్ని లెక్క ఎత్తులేడు మరి వాసన నేనయ్యా ఎందుకు అదంతా ఏదో వచ్చింది ఆకుడు ఇలా ఒక నట్టు ఉందిగా ఆల్రెడీ ఏ రాముగా ఈ నట్టు నువ్వు పెట్టినావా ఇలా ఇరికిందా ఎప్పుడో నేను ప్లేన్గానే ఉండే కదా అది ఇగో ఇది ఎప్పుడో అలానే ఇరికింది అయింది ఎప్పుడో ఇరికినట్టున్నది నాకు తెలిసి ఇలా ఇరికినట్టున్నది మాస్టర్ మ్యాగ్నెట్ దాన్ని దగ్గరికి గుంజుకుంది ఈ మ్యాగ్నెట్లలో పవర్ఫుల్ ఈ మ్యాగ్నెట్లు మాస్టర్ మ్యాగ్నెట్లు ఇల్లు లోపల ఉన్నది నట్టు అటో ఇటో సాధించినవా పడలే అన్నారు ఇది వస్తలేదు బందోబస్తు అతుకుంది దీనికి ఒక చేదేనా అందుకనే అది లోపల ఉంది గుంజుకున్నట్టున్నది దగ్గరికి కొంచెం అది దానికి ఏరిస్తా అలా మధ్యలో రావట్లేదు బయటకు వచ్చింది కానీ నట్టు దీనికే అతుకున్నది వచ్చింది వాటి ఎంజాయ్ చిన్నది వచ్చింది రాడ్ 10 mm కింది పోవాలి ఆనే సైడ్ పెట్టుకో ఇప్పటికి ఎన్ని దొరికినాయి మనకి 4 సిలిండర్ ఏరా ఆడుంది ఉందా ముందు పెట్టినా ఇగో రంపం సలాగా ఇగో బోల్ట్ సిలిండర్ ఇదే లారీలో కావచ్చు నాకు తెలిసి మొత్తం గ్రిప్స్ లేవు దీనికి మొత్తం తుప్పు పట్టి ఉన్నది వాటర్లో లారీలో ట్రాక్టర్దా ఇదేందో అరే ఇటు నుంచి వారరా మొత్తం అంతా వాసన వస్తుందా అంతా మీరు నాకు ఒక డౌట్ చెప్పుర్రీ ఇద్దరు అన్నదమ్ములు టాటలు ఎందుకు కొట్టించుకోరు టాటలు కొట్టించుకుంటూ పైసలు ఇస్తా అన్నాడా వానికి చేయకున్నది నీకు మెడకున్నది సరదాకు బా ఊరికే వాడిని చూసి నువ్వు కొట్టించుకున్నావా నిన్ను చూసి వాడు కొట్టించుకున్నా ఫస్ట్ అయితే నేనే నిన్ను చూసి వాడు తొక్కినట్టున్నాడు ఎన్నో ఏమైంది గోక్తాను నీళ్ళు అన్నీ వచ్చినాయి మొత్తం ఇగో ఇదంతా ఉంది అబ్బా కత్తులు రావాలి వెనకట వాడిని వచ్చింది కత్తి వచ్చింది పెద్ద కత్తి గబ్బు వాసన కత్తది ఇట్లా గబ్బు వాసన వస్తుంది ముట్టుకుంటే ఇంకా అంతా ఇట్లా రోత ఉంది అది ఆ చేపలు ఎట్లుంటాయో ఏమో అలా అవికి తింటావుగా గదే మరి ఇలా ఒక్క షాప్ కనబడదు పొద్దంతా దాని ఎమ్మని తిరిగిన దొరకలే కానీ ఇంకా షాప్ ఎట్లా తింటావు నాట
తింటే దాన్నే దాంట్లో ఉండే పురుగులన్నీ ఉంటాయి. నాసు తింటుంది కొర్రమాట, కప్పాలు తింటుంది కొర్రమాట. నువ్వు తినవా కొర్రమాటనే? తినా అన్నాడు కదా. త్వరలోనే ఫిష్ రేట్లో ఒక వీడియో వస్తుంది, చూద్దాం. పెట్టి తింటారా తినడా? తినా అందరికంటే 4 రోజులు ఎక్కువనే తింటావు ముక్కలు. తమ్ముడు తప్పించిండు, అన్న వచ్చిండు, ఇద్దరు తట్టుకోలేం. కష్టమే. మనమే కదా ఆడియన్స్ కూడా తట్టుకోలేరు. ఆయనేమో గజీతగాడు, ఈయనకేమో ఈత రాదు. ఆ రోజు జర్రుంటే చేతి పట్టుకొని గుద్దకపోతే కథమే అయ్యా. చచ్చిపోదు బావా, చచ్చిపోదు బావా. మళ్ళీ ఏమన్నా అంటే నాకు ఫుల్ చచ్చిపో, నేను కొడతా. చూడరా రామ, మంచి కడిగి ఇచ్చిన. ఏ ఉత్త కూర్చున్నా నువ్వే అర్ధగంట నుంచి అడిగిచ్చిన ఏలు ఇరికింది. ఇప్పుడు అది పెద్ద టాస్క్. అమ్మది నా అమ్మ. దూరం దూరం ఎత్తురు కానీ దగ్గర పోలేయలే. నేనే ఎత్తా గిడ కింద. ఏంటి మీదనా దెబ్బ తాకుతుంది, వీళ్ళు ఇరుకుతున్న ఘోరంగా తాకుతుంది. బుడిగలు బాగా వచ్చంటే ఏదైనా ఒకటి బయటకు వెళ్తున్నట్టే ఉంది. బోట్కి పడ్డది. అక్క పెట్టిండా? అందుకే నా లెక్క కూర్చొని వేయాలరా. నేను కాళ్ళు లోపల పెట్టి కూర్చునే, అందుకే ఇట్లా ముంగట్కేం తీసుకోవాలి, దూరంకేం ఇట్లా ఇట్లా రాదు. పెద్దది పడ్డది, అదాంట దానిలాడతారు దానికి. ఘోరం ఇది. బంగారమో బంగారం వస్తుంది కావచ్చు. మళ్ళీ అందుకే సాటికి మళ్ళీ దేనికో దానికి ఇరికిస్తాడు, పెద్దది పడ్డది అప్పుడు. కనీసం నేను వేస్తే నట్టన పడ్డది. ఇన్నిసార్లు వేసిండు, దాదాపు 1/2 అవర్ అవుతుంది. ఏం లేదు, ఇగో దానికి వేస్తున్నాడు మంచిగా. బోట్కి ఎత్తుండు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకే పడేటి కావచ్చు అన్నీ. నేనే ఫస్ట్ ఒక 2-3 వేసిన స్టార్టింగ్లో వచ్చేటప్పుడు, పైన పోతుంది ఆగిపోతుంది చెప్పేసి అని అంతా బ్రోకి ఇచ్చేసిన. తీసుకున్నాడు, టక్కటక్కాలు ఉన్నాయి, మొత్తం దేవినట్టుండు. ఇప్పుడు నాకైతే ఏం పడతలేవు. పురుగులు వచ్చి స్టార్ట్ అయిపోయింది. నరకుడు తక్కువ వేసి వేసుడు ఎక్కువ వేసిన 2 సార్లు పడవక అంటించిన కూర్చున్నాం. పడతలేవు. కుక్కలు మొత్తం బెదిరి చచ్చిపోతున్నాయి. ఏంది వాటర్లో ఎత్తుర్రు అని. ఈసారి గట్టిగా అవుతాడు, మొత్తం అంతా పెండనే తీస్తాడు. పెండ నీళ్ళు ఎందుకుంటుంది? ఇప్పుడు దానిలో ఉంది కదా లోపల బుర్ర. ఈ పురుగులని ముక్కలు పోతున్నాయి. ఏదైనా పడ్డాగానే అయిపోయి కుక్కలు పడతలేవు. పడని కదా మన కుర్రమాట అనుకుంటున్నాం, ఆ గాలానికి పడుతుందా? ఇద్దరు ఇత్తురు అప్పటి నుంచి. వచ్చింది, షాట లెక్క ఉంది. షాటనే షాట్ వచ్చింది. షాట లెక్కనే ఉంది. అదే షాటనే అంతే. ఇదివరకు కూడా మనకి ఇసొంటిది పడ్డది రా ఒకటి. దాంట్లో అంతేమో ఉన్నట్టుంది, అట్టే తీసి వారేసినట్టున్నారు నీళ్ళల్లో. అది కొట్టుకొని వచ్చింది ఇటు. అగో రాముగా అనేది కూడా కరెక్ట్. అది లేదో కర్రగా ఉన్నది కాదరా, తుప్పే మొత్తం తుప్పు పట్టింది. మన గ్యారేజ్ లా కుక్క పిల్లలు ఉన్నాయి, అవి మొత్తం ఏడబడతా అన్నీ పోతున్నాయి. ఇగో ఇది పట్టుకో, ఇక పోగానే దేనికి ఒకదానికి అన్నందుకైతే ఒకటైతే దొరికింది నాకు. ఒకటి దొరికింది బుచ్చి కింద షాట. అది కూడా యూజ్డ్ మనకి. నీకు యూజుడు మాకు కాదు. అదే నీకే దొరికింది కాబట్టి బాధ్యత నీకే అప్పగిస్తున్నా.
ఈసారి ఏదో ఒకటి పడుతుంది కంపల్సరీ. కుర్రమాట పడాలి. పర్లేదురా మీ మీద పడద్దా? అంత గబ్బు వాసన వస్తున్నాయి నీళ్ళు మీదికైనా పురుగులు నువ్వు నీళ్ళు పోయి పడుతుంది పడదురా రాస్కా పీకింది అంత దూరమే. ఈ బోటు ఎటు పోతుందో అర్థమైతలేదు. మొత్తం పట్టుకుంటా చెట్లలోకి వచ్చినాం. ఈ ఏరియాలో బాగా దొరికినా పోయినసారి. అదృష్టం చూద్దాం మళ్ళీ ఏమైనా దొరుకుతాయి. దొరికింది అప్పుడు ఏమేమి దొరికాయి మరి? అవే అన్ని ఐరన్ ముక్కలు చెత్త చాట కానీ డబ్బాలు దొరికి ఇంకా గింత అవి పాతకాలం ఇట్లా అలా అవుతుంది. అద్భుత దీపం ఉంటుంది చూడు, ఆ దీపం లెక్కనే ఉంటాయి. గవ్వ 2-3 దొరికినాయి, సలాకాలు దొరికినాయి. ఒకసారి పైపు దొరికితే పాము అనుకొని భయపడ్డాం. ఆ పైపు అట్లే ఉండే సేమ్ పాము లెక్కనే. ఏదైనా పురాతన కాలం దొరికితే ఇంకా భలే ఉంటుండే కానీ కాలువలన్నీ ఇప్పుడు తీసినాయి. పురాతన కాలం ఎట్లా దొరుకుతాయి అలా? ఏంటిరా ఏమో వెళ్ళింది గడ్డిలోకి వెళ్ళంతా. ఏంటిది? ఇది గడ్డి లోపల ఉన్నట్టున్నది. గడ్డికి వచ్చింది గొల్లెం. బంద సత్తుకుంది. మీరు చూడొచ్చు మొత్తం ఈ తుప్పు పట్టిన ఐటమ్ అంతా చేతికి అయితే అంటుతుంది. ఇంకొక గొల్లెం దొరికింది. అరే దీనికి నట్లు కూడా ఉన్నాయిరా. ఇటు దిక్కు ఇక్కడ దిక్కు ఒకటి ఉంటే సెట్ గ్యావలో సెడి చేసుకోవచ్చు. అయితే మన షెడ్కి లేదు మొత్తం తుప్పు పట్టున్నది. పని మీరు చూడవచ్చు గాయస్. ఒకటి గొల్లెం అయితే దొరికింది. ఊసిపోయిందిరా ఇది ఇప్పుడు. అజ్జీ అయ్యో నెక్స్ట్ ఐటమ్ మంచిదే తీసిండు. బరువు ఉందా? కిలో ఉందా? కిలో లేదు. బాబాయ్కి ఒకటి వచ్చినట్టే ఇక కలిసి మీరు చెప్తున్నా కదా సైడ్కు ఇంకా దొరుకుతుందేమో అనుకుంటుండు. ఏమైనా దొరుకుతాయేమో ఆశ ఎట్లుంటుంది ఒకటేసారి దొరికేసరికి. ఇగో ఈసారి ఈయన ఎత్తుండు ఇంకా మరి ఈయన దొరికినాయా? పోయిన సైడ్ బాగా దొరికినాయి. వీడికి వచ్చి మైట తిరిగి ఆగుతున్నాయా లేకుంటే ఇవి రెండు వచ్చి ఇక్కడ కలుస్తాయి. ఈడ అట్లా ఆగుతున్నాయా తెలుస్తలేదు కానీ బాగా దొరికినాయి. ఇట్లా లోపాలి కింద ఏమన్నా పట్టు ఉన్నా కానీ అది కూడా కరెక్టే ఉంటుందా. వీళ్ళు ఎంజాయ్ చేయడం ఏమో కానీ నైట్ లో రాత్రి నాకు ఈత రాదు ఏం రాదు ఏం చేస్తారో ఏమో భయం వేస్తుంది. బాగా అవుతుంటది. నువ్వు ఆమాన్ తిరిగాక అటు ఇటు ఒక తాడ కూర్చో లేదా పడ్డా కానీ బోట్ని అందుకునేటట్టు కూర్చో. పడిన తర్వాత ఇంకేడనుకుంటావు ఇంకెందుకో తేలుతావు. కింద లోపితే ఆకొచ్చింది ఎంతసేపు దానిలో అయినందుకు ఏమైనా వస్తాయి అనుకున్నా. కాడికి పాము పోతుంది. మునిగా ఏదైనా కాదు కానీ మీరు కొట్టుకుంటూ ఎటన్నా తీసుకొని వాడు ఇక నేను ఆగా నేను అక్కడ చేసుకుంటూనే ఉంటాను ఇంకా మీ వెనక అలా దుంకేవు. ఏమైనా వచ్చింది మళ్ళీ కాలు అడిదిక్కు పెట్టుకొని ముంగట్కే తీసుకోరా. మా బోట్కే అంటది మళ్ళా. కిందేమో ఆడినది కట్టి మస్తనగా అది మళ్ళీ బోట్కే అంటుకుంటుంది పైపులకు. అదగంట గుందాలి దాన్ని. ఇక మళ్ళీ ఒకటి వచ్చింది కత్తిరా. సరేనా బాబాయ్ కూడా అన్నీ అసలు అసలే పడతాడు ఏదైనా కానీ. నేను ఇది వేరే మ్యాగ్నెట్ అయ్యే వరకు ఏమైతలేదు కానీ ఒక 2 మాన్స్టర్ మ్యాగ్నెట్లు అయితే నీదిగో ఈ బొక్క మొత్తం పుచ్చుకుమాను బతికిపోయాను. అందుకనే నేను చెప్తాను అప్పటి నుంచి అంత ఫాస్ట్ పట్టుకుందో తెలియదు. ఇది వీ కూడా ఇప్పుడు ఇబ్బంది మంచిగా ఉంది. దార పట్టించుకుంటే మా అప్పని చెప్తుంది. ఇగో బాబాయ్గా అస్సలు దొరుకుతున్నారా. ఇగో అవును ఈ దారం పూసలు కడిగేద్దాం. సెట్టు గ్యాబ్లా సైడ్ వేసింది అయినా కాదు. గ్యాల దారం పుస్తలని గిడ్డ ఎందుకు వచ్చినావు? గిడ్డు చూడు లిల్లి మొత్తం నాన్న అంటే దొరికింది. షాప్ ఓపెన్ చేస్తాడు ఇక.
అసలు స్పాట్కి వచ్చేసినాం, నాకు ఇచ్చేసి. ఏంటిదిరా తీసుకో వాసన వస్తుందిరా అది. తీసుకో. వాసన ఏమో కానీ ఈ నీళ్ళలో ఉండే వరకు కావచ్చు మొత్తం గులుగుల పెడతా ఉన్నది. అందులో పురుగులు గట్టిగా ఉన్నాయి, పురుగులు మొత్తం. కాదు ఎటు సైడ్ ఒక పురుగుల్ని ఇట్లా ముద్ద వేసుకొని తింటారు కదా, ముద్ద వేసుకొని తింటారు పురుగులు. ఇట్లా లైట్కి వచ్చే పురుగులు పొలాల కాడ గిన్నెకి నీళ్ళు పెట్టి ఇట్లా కొట్టుకొని ముద్ద వేసుకొని కాసుకొని తింటారు ఇవి. ట్రై చేస్తావా? నువ్వే నాకు తెలియదు, నీకే తెలుసు రెసిపీ. అప్పుడు డిస్కవరీ ఛానల్ ఏమో వద్దుండి ఓకే. మొత్తం అడిగి మలుపుతాను ఇటు కొట్టు. కాదు ఇవరి దాకానేమో గక్కడ దిక్కు గక్కడ దిక్కు లోపల అటు ఇటు ఉన్నప్పుడేమో ఇచ్చాడు నాకు. అసలైన స్పాట్ కింద ముందు ఏవైతే బాగా దొరికినాయో అదే స్పాట్కి మళ్ళీ వచ్చినాం. అవో మెయిన్ స్పాట్కి రాగానే తీసుకోండు. అరే పడన్నా రా ఏమో చెప్పలేం. ఒడ్డుకు మస్తు దూరం వచ్చినాం. అరే మీరిద్దరు కలిసి ఇక అడికి కొడతా ఉండుర్రి. ఆ ఇతర ఆడు కొడితే ఎంతసేపు వచ్చినా ఆట పోయేటట్లేం తిరుగుతూనే ఉన్నాం మీనే గుండూరుగా. మనం ఆడి పోయే లోపల ఒక మినిమం ఒక 20 ఐటమ్స్ అన్న కలెక్ట్ చేస్తాం. అటు పోమంటే ఇటు పోతాడు. జెర్సేపు అటు కొట్టు, 2 సార్లు అటు 2 సార్లు ఇటు కొట్టినాం అనుకో స్టేట్ పోతుంది. ఏదేమైనా కానీ ఇక షాట మాత్రం మంచిగా దొరికింది మాకు తెప్పలేనందుకు. బాబాయ్ మహత్యం. రామ్గా ఏదో కట్టిందిరా గుంజు. బాగా మస్తు బరువు ఉందిరా. అటు వస్తే మళ్ళీ మొత్తం మురుగుతాను. మోటార్ మొత్తం ఇందిరా పెద్దది అన్నట్టుంది మంచిగా. మోటార్ మోటార్ మొత్తం ఘోరంగా తుప్పు పట్టుంది. మోటార్ దొరకడేందిరా నీళ్ళల్లా మొత్తం. గాయస్ మీరు చూడొచ్చు. అరే ఎక్స్ప్లోర్ సబ్స్క్రైబర్ చూపెట్టద్దా ఒంగ నీళ్ళతో అన్నం చేయమంటావు. మొత్తం గాయస్ మోటార్ మీరు చూడొచ్చు అంతా కూడా తుప్పు పట్టుంది. ఇప్పటి వరకు మనం ఈ ట్రెజర్ హంటింగ్ ఏదైతే చేసినామో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూడిట్ల మనకు దొరికిన ఒక క్రేజియెస్ట్ ఐటమ్ ఇదే. ఆ సిలిండర్ సమ్ నాకు క్రేజీ అనిపించలేదు. దానికి మోటార్ ఏంది తిరుగుతలేదు. ఇది మొత్తం గంగ వచ్చి మొత్తం మూసిపోయినట్టుంది అంతా. మొత్తం వైర్ మంచిగా ఉంది కదా మరి. వైర్ ప్లాస్టిక్ కదా. ఇదైతే మొత్తం దీని పరిస్థితి చూడు ఎట్లా అయిపోయింది. ఇగో ఇది బెండ్ అయిపోయింది, ఇది బెండ్ అయిపోయింది. పెద్దదే కొట్టుకొచ్చింది రాము. ఎంత వస్తాయి అంటారా? 2-3 వేలు వస్తాయారా? లేదు మంచిగానే ఉంది. ఒక 2-3 కిలోలు మా ఉంటుండొచ్చు, ఇంకా ఎక్కువనే ఉంటుందో. 26 రూపాయల కిలో, 52 రూపాయలు ఇస్తారా? లెక్క ప్రకారం చెప్పక నాకు కలిసి లెక్క ప్రకారం చెప్పు. కలిసి 15 రూపాయలకు సీజా. నీకు వారం మందం సెట్ అయినట్టే కదా. నేను దా కదా. వీడియో ముందు సిగ్గుపడుతుంది కానీ ఒక వారానికి సెట్ అయినట్టే బాబాయ్కి ఇదిగా. గౌడు మనమే వస్తాం, మేమే తాగుతాం. అది రాదు, కట్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు కాదు కానీ ఒడ్డు తీసుకున్న తర్వాత క్లియర్గా చూపిస్తాను. నాకు ఇలా పాపలు గిన్నె ఏమన్నా ఉంటాయేమో అని భయం అవుతుంది. మొత్తం ఇగో అంతా ఇగో దాని పేరు ఇగో అంతా బ్లేడ్ మొత్తం గుద్దుకొని అంతా పలిగిపోయింది. ఇగో 10 రోజులు అయినరా ఉండబట్టి నీళ్ళల్లో మొత్తం చూడు ఎట్లా అయిందో అంతా ఇచ్చుకపోయినట్టు అయింది. రాగి తీగలు కూడా ఉన్నాయిగా, ఇంకేంది సెట్ పైసలు ఎక్కువనే వస్తాయి. ఇది లోపల కారా వైరింగ్ ఉంది మొత్తం వస్తలేదురా. అది బందోబస్తు దీనికి మళ్ళీ వెళ్ళి ఇరకగల జాగ్రత్త. ఏళ్ళు అటు ఇరికితే ఏం కాదు కానీ క్వశ్చన్ కింద అనుకో ఘోరంగా తట్టుకుంటుంది. అది వస్తలేదు. అదే దూరం పెట్టు. ఈ మాలంతా పోసి చెత్తేరుకుంటలు అటు ఇటు పోరి డైరెక్ట్ ఇళ్ళకి దేనికి వస్తారు. ఇక ఏదో కొత్తారంటే బాగా కొట్టుకొస్తున్నాయి కాబట్టి దొరుకుతున్నాయి. ఇవన్నీ దొరికినాయి ఒక దగ్గర కాదు. ఇది మొత్తం తిరిగి చూస్తే ఆడొకటి దొరుకుతుందా తిరుగుతున్నట్టు మనం వేరే డిఫరెంట్ లొకేషన్ పోయినట్టు. ఎందుకు ఏర్పడతాయి ఇటు చూడ లోట పీస్ ఎట్లు ఇప్పుడు అడిగి పోయినాయి. మనం అడిగి గట్టున్నాం ఇంత మనకు.
దగ్గర పెట్టొద్దు. అరే మొత్తం కిందరా అటు పడవ కూడా పోతుంది. ఇక దురాశ దుఃఖానికి చేటు, దానికి అర్థం ఇదే. లొటపిష్ ఇట్లా ఎత్తే బాగా వస్తాయేమని వేసినాం, లొటపిష్ ఇట్లకే వచ్చినాం మొత్తం. పాములు ఉంటాయి ఇలా కొట్టరు, సైడ్ కొట్టరు. రామ్గా ఎన్ని పట్టామన్నది కాదు, ఏది పట్టామన్నది ముఖ్యం. ఒక పాము జింగిడి లెక్క గసలు చిన్న చిన్న అన్ని పట్టినావు. ఒక మోటార్ పట్టినా దొరికింది సిలిండర్. సిలిండర్ కూడా నాకే దొరికింది. గడి కూడా నాకే దొరికి. చెయ్యి వాళ్ళకి ఇరికింది, చెయ్యి కూడా నాకే ఇరికింది. దెబ్బ తాకింది, రక్తం వెళ్తుందా నీళ్ళలో నాని నాని వెళ్తుంది కానీ గీరింది. ఈ మాన్స్టర్ మ్యాగ్నెట్లు మొత్తం డేంజర్ ఉన్నాయి. చాలు పారరా, మొత్తం దొరికినాయి. ఎన్ని దొరికినాయి లెక్క పెట్టు. 1 2 3 శాట 4 ఇదొకటి 5 6 7 ఏడేనా 7 8 9 10 11 చక్రానికి ఉన్నాయా 3 లెక్క పెట్టినాయి. లెక్క పెడుతురు జింగిటి వాళ్ళు ఇద్దరు. వీడియో ఇట్లా లెక్క పెట్టుకోవేంటి, ఇద్దరు ఫస్ట్ ఇట్లా వేయరు, వాళ్ళు ఇద్దరు లెక్క పెట్టుకోతారు. 7 ఉన్నాయి, అవి 12 కాడికి వేయరు. 3 4 5 తన లెక్క పెడుతున్నా పారు, ఇద్దరు ఒక వస్తారు. 12 ఐటెంలు దొరికినాయి. ఎందుకు 12 చెప్పన్నా? అయ్యో దీనికే 4 ఉన్నాయి. కొట్టరే పోవా ఇద్దరు కొట్టరు, జనాన్ని కొట్టరే. ఈ కొట్టులు లేదండి, మోటార్ వేసుకొని పోతే అయిపోతుంది. పోతే పట్టడం లేదు, గట్టినే దొరుకుతుంది కావచ్చు పొంగ పొంగ. అట్లయితే ఓకే. చేపలు పట్టి పొద్దుదాకా పడితే పట్టాయి, లాస్ట్కు ఒక 10 నిమిషాలు పట్టిపోవామన్నప్పుడు ఒకటి దొరుకుతుంది. అట్లా అది నాసే కాదు, జలకన్య నడుచుకుని పోతుంది నీళ్ళల్లా. డ్రెస్ వేసుకుంది, గ్రీన్ డ్రెస్ వేసుకొని పోతుంది. చింటు మింటూ ఒకటి దొరికింది రా. ఏంటిదో ఏంటి? అయ్యో గొల్లె ఎక్కడ ఉందిగా తొర్రా. గొలం తినంటావా రా? ఇదే గొలమి, దాంట్లో నట్లు అయితే దాందే అనుకుంటా. దాందేనా ఏమో, నాకేమేరకా. ఏమో డిఫరెంట్ ఉంది అది. అదే అది కాదు కానీ దాన్ని వాడుకోవచ్చు. కాదు కాదు, దాన్ని వాడుకోవచ్చు. చట్టుకి ఇదేనా? ఆయన దీని నట్లు వేరే ఉన్నాయి, దీని నట్లు వేరే ఉన్నాయి. ఇది దేంతో ఏమో కానీ వాడుకోవచ్చు. టూ సైడ్ భలే ఉంది. సో మొత్తానికి ఇన్ని ఐటమ్స్ ఇంకా దొరుకుతాం. పొరి పొరి మీరు ఆధార్ నడుస్తుంటారు, మీరు అనేది చూస్తారు. పోయి ఇక్కడ అమ్మకి వేసి ఒకటి అమ్మ దగ్గర దాకా వచ్చినాం. దానికి ఒకటి చిన్న గొలుసు లెక్క ఉంటుంది. అది పుసుక్కుని ఆయనతో మాస్టర్ దానికి అతుకుంది అనుకో, గీనే పీక్ తత్తలేదు. ఆడ పీక్తే రాదు, ఇక త్యాగం చేయాల్సిందే. కాదు, షార్ట్ కొట్టింది అనుకో, షార్ట్ కొడుతుంది. మనం ముట్టుకునే దానికి పోయి తాడే ఉండే దానికి. దగ్గర ఒక 4-5 గంటలు ఆ వాటర్లో బొర్రిన తర్వాత, ఆ మ్యాగ్నెట్తో ఫిషింగ్ వేసిన తర్వాత, ట్రెజరీ ఫిషింగ్ మాకు దొరికిన ఐటమ్స్ అయితే ఇవే. ఒక్కొక్కటి చెప్తా చూడరు. ఫస్ట్ వచ్చేసి ఈ ఒక బ్లేడ్ అయితే దొరికింది మాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ గొలెం లాంటి ఒక మెటీరియల్ అని చెప్పినా కదా, ఇది గొలెంతో మనకు ఫిట్ అయితే అవుతుంది. దీనికైనా యూజ్ చేయొచ్చు, ఇది మంచిగానే ఉంది, ఏం ఖరాబ్ ఏం కాలే. రాగా పొంగ WD-40 కొట్టి దీన్ని స్టాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సలాకలకు లాక్ అని చెప్పినాం కదా, ఆ లాక్ అయితే దొరికింది. ఆ తర్వాత స్పెషల్ ఐటమ్ కత్తెర, దీన్ని దారాబట్టి యూజ్ చేసుకోవచ్చు, ఇది మంచిగానే ఉంది. ఇది ఫ్రెష్గానే పడుతున్నది, ఇది అన్నీ దీనికి సెటప్. నెక్స్ట్ వచ్చేసి లారీది కావచ్చు, ఒక నట్ అయితే పడ్డది. ఆ తర్వాత రంపం, దీన్ని కూడా షార్ప్ వేసి యూజ్ చేయొచ్చు. పని చేస్తుందా మనకు? పని చేస్తుంది మంచిగా. ఇంకొక పిడి చేయాలి, దీనికి ఒక వైర్ కట్టి పెట్టిరియో, ఎడవాడదురో దీన్ని. నెక్స్ట్
షాట రామన్ కోసం ఇక కుక్కలది పొంగనాలి ఇక. అండ్ ఆ తర్వాత వచ్చేసి గ్యాస్ సిలిండర్. దీంట్లోకి వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయినాయి. ఈ గ్యాస్ సిలిండర్ అయితే దొరికింది. ఇది మనకు వర్క్ కాదు కానీ బాగా కలిసిస్తామన్న. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇప్పటి వరకు మేము చేసిన ట్రెజరీ దాంట్లో ఆల్రెడీ చెప్పినా కదా, దొరికిన ఒక వింతైన ఐటమ్ ఇది. మొత్తం ఇది ఇంద్రది కూలర్ది కావచ్చురా. ఇగో మోటరు కూలర్దే, వైరు కూలర్ మోటార్ అయితే గాయస్ దొరికింది. తిరుగుతుంది అసలు కోసేటట్టున్నది. అండ్ ఇక్కడ దిక్కు మీరు చూసినట్లయితే అరే రాగి తీగలరా మొత్తం మంచిగా ఉన్నాయి ఉంది. బాబాయ్ గారికి వారం దాకా సెట్. పావుకి వెళ్తే ఇప్పుడు దాన్నే చూస్తాడు. సో మొత్తానికి గాయస్ ఈరోజు ట్రెజరీ హంట్లో ఇవైతే దొరికినాయి. నెక్స్ట్ వచ్చేసి మెటల్ డిటెక్టర్తోని ట్రెజరీ హంట్ పార్ట్ 2 షూట్ చేస్తా అని చెప్పినా కదా, అది ఒక డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేస్తామని ఆయనము, అది కూడా మస్తు త్వరలోనే. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.